Yes, friends. Today's session, a very important session. Okay. సో ఈ సెషన్ లో మనం ఏంటంటే నేర్చుకుంటాం చూడండి రియల్ గా. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ సెషన్. మనం ఈ సెషన్ లో ఏం నేర్చుకోబోతాం అంటే సింపుల్ గా చూడండి. సో పార్ట్ వన్ సో పార్ట్ వన్ లో మనం ఏం నేర్చుకుంటాం అంటే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ఓఎస్. ఓకే. రెండో క్వశ్చన్ పర్పస్ ఆఫ్ ఓఎస్. ఓకే. వాట్ ఈస్ ఓఎస్, ఓఎస్ అంటే ఏంటి, పర్పస్ ఆఫ్ ఓఎస్ అంటే ఎందుకు, పర్పస్ ఏంటి. రెండు. పార్ట్ లో మనం ఇంకోటి నేర్చుకుంటాం. పార్ట్ లో రియల్ గా పార్ట్ లో ఏం నేర్చుకుంటాం అంటే వాట్ ఈస్ లైనెక్స్. ఓకే. రెండు. పర్పస్ ఆఫ్ లైనెక్స్. చాలా వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ లైనెక్స్ అండ్ పర్పస్ ఆఫ్ లైనెక్స్. ఓకే. సో మూడు. పార్ట్ టూ. ఈ పార్ట్స్, 3 పార్ట్స్ మనం ఈ క్లాస్ లో కవర్ చేద్దాం. పార్ట్ త్రీ. సో పార్ట్ కు ఏమంటే ఫస్ట్ పాయింట్, సో కనెక్షన్ బిట్వీన్, సారీ, వాట్ ఈజ్ సర్వర్. ఓకే. వాట్ ఈజ్ సర్వర్. రెండు. పర్పస్ ఆఫ్ సర్వర్, పర్పస్ ఆఫ్ సర్వర్, సర్వర్. ఓకే. మూడు. సో కనెక్షన్ బిట్వీన్, కనెక్షన్ బిట్వీన్, కనెక్షన్ బిట్వీన్ ఓఎస్, కనెక్షన్ బిట్వీన్ ఓఎస్ అండ్ సర్వర్. సర్వర్ కి ఓఎస్ కి మధ్య కనెక్షన్ ఏంటి అసలు, వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ఓఎస్ అండ్ సర్వర్. ఇవి తెలుసుకుంటే చాలు మీరు సింపుల్ గా. ఈ క్లాస్ లో చక్కగా ఈ క్లాస్ ఇది నేర్చుకుంటే చాలు. ఓకే ఫైన్. సో నౌ వాట్ ఈస్ ఓఎస్ అనే దగ్గర నుంచి, సో కనెక్షన్ బిట్వీన్ ఓఎస్ అండ్ సర్వర్ అనే దగ్గర దాకా మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్. ఓకే ఫైన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ఓఎస్. ఓఎస్ గురించి చెప్పి తర్వాత పర్పస్ చెప్పి తర్వాత లైనెక్స్కి వెళ్దాం. లైనెక్స్ అనేది ఏంటని అంటే ఇది క్లౌడ్ కంప్యూటింగ్ క్లాస్ అయినా క్లౌడ్ కంప్యూటింగ్, బట్ లైనెక్స్ యూ మస్ట్ నో సంథింగ్ అబౌట్ లైనెక్స్, అదర్వైజ్ నీకు అర్థం కాదు, విషయం ఏం అర్థం కాదు. అందుకోసం ఇది అర్థం. ఓకే ఫైన్. సరే చూద్దాం రియాలిటీలో ఏంది అనేది చూద్దాం. ఓకే గుడ్. చాలా చక్కగా వినండి. రియల్ గా చాలా బాగుంటుంది క్లాసు. గుడ్. కొన్ని అవసరమైతే వైట్ పేపర్స్ తీసుకొని నోట్ చేసుకోండి. బుల్లెట్ పాయింట్స్, వైట్ పేపర్స్, ఓన్లీ వైట్ పేపర్స్. అదేంది నోట్ బుక్ అంటారు కదా, మీరేం వైట్ పేపర్స్ అంటారు, స్టైల్ వేరే. అవును, ఇది వేరే స్టైల్. దిస్ ఇస్ లెర్నింగ్ స్టైల్. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. అలాగే ఇది మంచి మోడల్. ఓన్లీ వైట్ పేపర్స్, నాట్ నోట్ బుక్. అంటే ఫస్ట్ నోట్ బుక్ లో రాసుకోండి రఫ్ గా, తర్వాత దాన్ని చూసి వైట్ పేపర్ ప్రిపేర్ చేసుకోండి. సింగిల్ షీట్ టుడే క్లాస్ అంతే. ఫస్ట్ మీరు రాసుకోండి నోట్బుక్కే. ఇది రాసుకోవడం అనేది నోట్బుక్కే. ఓకే. తర్వాత ఏం చేయాలి మీరు, ఎస్ యూ మస్ట్ క్రియేట్ యువర్ ఓన్ నోట్స్. దట్ మీన్స్ వాట్, అది వైట్ పేపర్లోనే ఉండాలండి. ఆ వైట్ పేపర్లో డేట్ ఉండాలి, ఆ వైట్ పేపర్లో ఆ రోజు జరిగిన బుల్లెట్ పాయింట్స్ ఉండాలి. అంత అయిపోయింది ఆ వైట్ పేపర్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ నోట్స్ రాసుకుంటారు నెక్స్ట్ క్లాస్లో. మళ్ళీ దాని నుంచి కొంత వైట్ పేపర్ రాసుకుంటారు. దీనివల్ల ఏమైందంటే రాయటం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇక్కడ హార్డ్ కాపీని నీ బ్రెయిన్ లోకి రాసుకుంటావు. దిస్ ఈజ్ సాఫ్ట్ కాపీ అన్నట్టు. అలాగా అలాగా పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ అనేది మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. 2 మంత్స్ తర్వాత కూడా ఈ సబ్జెక్ట్ మర్చిపోలేరు, 3 మంత్స్ తర్వాత కూడా సబ్జెక్ట్ మర్చిపోలేరు. అలాంటిది సబ్జెక్ట్ అట్లా ఉంటుంది అనమాట. ఇట్లా చదివిస్తే చాలా మంది ఇది చెయ్యరు, అందువల్ల సబ్జెక్ట్ మర్చిపోవటం గ్యారంటీ. సో మీరు ఇదే ఇదే నోట్బుక్ లో రాసుకున్న మ్యాటర్ చదవలేం, కానీ ఈ వైట్ పేపర్స్ మీద రాసుకున్న మ్యాటర్ తప్పకుండా చదవగలం, ఎందుకంటే షార్ట్ కట్ ఇది. సో ఇలాగా 100 వైట్ పేపర్స్ మీరు రాసుకున్నప్పుడు, 100 వైట్ పేపర్స్, డైరెక్ట్ గా మీకు జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత మీరు టెక్నికల్ కేటీలు ఇవ్వగలరు, జూనియర్స్ కి మెంటర్ గా కూడా ఉండగలరు. ఎస్, అంత లాభాలు ఉన్నాయి ఈ వైట్ పేపర్స్ వల్ల. సేమ్ ఇదే టెక్నికల్ కేటీ ఇవ్వమంటే ఇస్తారు. ఈ వైట్ పేపర్స్ ఒక 10 వైట్ పేపర్స్ చదివి టెక్నికల్ కేటీ ఇస్తారు. సబ్జెక్ట్ అంతా దాంట్లో వైట్ పేపర్స్ లోనే. అంతేగాని ఇప్పుడు రేపు ఉదయం 10:30కి టెక్నికల్ కేటీ ఇవ్వమంటే
ఈ నోట్స్ 200 పేజీలు కంటెంట్ ఇది. 200 పేజీలు ఉన్న కంటెంట్ మీరు ఎలా చదవగలరు? హౌ కెన్ యూ రీడ్ దట్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫెయిల్. టెక్నికల్ ఏం లేదు. 4 ఇయర్స్ కాదు, 4 అవర్స్ కూడా ఎక్స్పీరియన్స్ లేదని అర్థమవుతుంది అవతల వ్యక్తికి. బికాస్ ఆఫ్ దిస్ రీజన్. కాబట్టి మీరు ఏం చేయాలంటే పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ ని ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటే ఈ పేపర్స్ రాయాలి. అయితే చాలా బద్ధకంగా ఉండొద్దు. చాలా మంది ఏంటంటే మేము చాలా చిన్నపిల్లలు అనుకుంటారు ఏంటి, మా దగ్గర నోట్స్‌లు రాస్తారు, వైట్ పేపర్ రాస్తారనే ఫీలింగ్‌తో ఉంటారు. అందువల్లే వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో నిలబడలేకపోతున్నారు. అందువల్లే వాళ్ళు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతుంది. వాళ్ళ దగ్గర గూగుల్ చేసుకోవటం, ఆ రోజుకి అది చేసుకోవటం అయిపోయింది. నెక్స్ట్ డే ఏం జరిగిద్దో ఏం తెలీదు. టెన్షన్, 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 టెన్షన్. బట్ నేను చెప్పిన స్టైల్ గాని ఫాలో అయితే టెన్షన్ అవతలోడికి పుట్టిస్తారు. మీకు కాదు టెన్షన్ పడేది, అవతల వ్యక్తికి. నువ్వు అనుకున్న ప్యాకేజీ మళ్ళీ సొంతం. యెస్. యూ కెన్ గెట్ యువర్ ఓన్ ప్యాకేజ్. అంటే 100% 100 కాదు, 200% హైక్ ఇమ్మని వాడిస్తాడు. నీ సబ్జెక్ట్ అట్లాంటివి ఉంటే ఎస్ 100%. అంటే చాలా జాగ్రత్తగా చదవండి. ఓకే, గుడ్, ఫైన్. సరే సరే, చూద్దాం ఇక్కడ మనకి అసలు ఏంటి చూద్దాం. ఎస్, దిస్ ఇస్ పర్సన్, దిస్ ఇస్ యూ, దిస్ ఇస్ యూ. సో నువ్వేంటి అసలు, నీ భాష ఏంటి అసలు? యాక్చువల్గా నువ్వు మాట్లాడే భాష తెలుగు. ఓకే. నువ్వు మాట్లాడే భాష ఏంటి? ఇంగ్లీష్. ఓకే. నువ్వు మాట్లాడే భాష ఏంది? హిందీ. ఓకే, గుడ్, ఎక్సలెంట్. బట్ ఇవన్నీ కూడా మనకి ఏమని పిలుస్తాం అంటే హ్యూమన్ లాంగ్వేజ్. అంటే ఏంది? మనిషి భాష. అంటే ఎవరైనా ఒక పర్సన్ మాట్లాడే భాష మనిషి భాష అంతే. అది ఇంగ్లీషా, హిందీ, బెంగాలీ, మలయాళం పక్కన పెట్టేసాయి. దిస్ ఇస్ హ్యూమన్ లాంగ్వేజ్. దట్ మీన్స్ వాట్? దిస్ ఫెలో కెన్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్, దిస్ ఫెలో కెన్ స్పీక్ హ్యూమన్ లాంగ్వేజ్. ఇద్దరు కూడా మనిషి భాష మాట్లాడతారు, మనిషి భాషని అర్థం చేసుకోగలరు. అంతే, సింపుల్ స్టోరీ. అయితే నేనేమంటానంటే ఎస్, ఇక్కడ 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 ఎస్, చూడండి ఇక్కడ, చూసారా? సో దిస్ ఇస్ వాట్? డివైస్. డివైస్. ది డివైస్. డివైస్. దిస్ ఇస్ వాట్? డివైస్. డివైస్ అంటే ఇవన్నీ ఏంది? ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇవన్నీ కూడా ఏంటి? ఎలక్ట్రానిక్ డివైజెస్. అయితే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా, ఎస్ ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా మరి ఏ భాష మాట్లాడతాయి? దీస్ ఆర్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏ భాష మాట్లాడతాయి అంటే, ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ భాష వేరే ఉంటుంది యాక్చువల్గా. మరి ఈ భాష ఏందయ్యా అంటే, ఈ భాష బైనరీ, బైనరీ లాంగ్వేజ్. సో బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంది? జీరోస్ అండ్ వన్స్ అంతే, వేరేది కాదు. దిస్ ఇస్ బైనరీ లాంగ్వేజ్. సో ఈ బైనరీ లాంగ్వేజ్ ని ఇంకో స్థాయిలో మనం ఏమంటాం అంటే మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ జనరల్ గా. ఓకే, ఫైన్. సో ఇది మిషన్ లాంగ్వేజ్. దీన్ని మనం బైనరీ లాంగ్వేజ్ అంటాం. దట్ మీన్స్ వాట్? దిస్ డివైజెస్ ఏం సార్ మూడు రాశారు, ఏంటి ఈ మూడు అంటే, ఇది ఇది ఎస్, ఇది సర్వర్ అనుకోండి. ఓకే. ఇదేంటిది? ఇది కంప్యూటర్ అనుకో. ఓకే. ఇదేంటిది? ఇది మొబైల్ అనుకో. ఎస్ ఎస్. అంటే ఆల్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. దిస్ డివైజెస్ కెన్ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్, కెన్ స్పీక్ బైనరీ లాంగ్వేజ్. బట్ ప్రతిసారి మనిషి ఏం చేస్తున్నాడు? మనం అంటే ఎవరు? ఎండ్ యూజర్స్. మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్ గా ఇదిగో ఈ సర్వర్ తో మనం మాట్లాడగలుగుతున్నాం, ఈ కంప్యూటర్ తో మనం మాట్లాడగలుగుతున్నాం, మొబైల్ తో కూడా రిక్వెస్ట్లు ఇస్తున్నాం, రెస్పాన్స్ తీసుకుంటున్నాం. బట్ ఎలా సాధ్యం అది? ఎందుకు? మనకు వచ్చిన భాష ఏంది? హ్యూమన్ లాంగ్వేజ్. మనం ఇచ్చేది హ్యూమన్ లాంగ్వేజ్ రిక్వెస్ట్. బట్ ఈ దీనికి ఏమో తెలుసు? బైనరీ లాంగ్వేజ్. మరి ఎలా అర్థం చేసుకోగలుగుతుంది ఇది? సో అర్థమైందా? దేర్ ఇస్ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్, యూజర్ అండ్ సర్వర్, యూజర్ అండ్ మొబైల్. ఎవరైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఈ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడానికి ఇదిగో ఒక పర్సన్ మధ్యలో ఉన్నాడు. అంటే వీడు. Yes. వీడు ఏం చేస్తాడు తెలుసా ఈ పర్సన్? దిస్ ఫెలో కెన్ టేక్ ది హ్యూమన్ లాంగ్వేజ్ రిక్వెస్ట్. నీ హ్యూమన్ లాంగ్వేజ్ రిక్వెస్ట్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆఫ్టర్ టేకింగ్ ది యువర్ రిక్వెస్ట్, ఓకే, వీడు ఏం చేస్తాడంటే మిషన్కి అర్థమయ్యే భాషలో, మిషన్కి అర్థమయ్యే భాష ఏంది? బైనరీ లాంగ్వేజ్. అది మొబైల్ అయినా, కంప్యూటర్ అయినా, సర్వర్ అయినా, దానికి బైనరీ లాంగ్వేజ్ వచ్చు. అది బైనరీ లాంగ్వేజ్ అర్థం చేసుకుని సో వాడు ఏం చేస్తాడు? తీసుకున్న ఈ హ్యూమన్ లాంగ్వేజ్ రిక్వెస్ట్ ని డైరెక్ట్ గా మిషన్ భాషలో కన్వర్ట్ చేస్తాడు. మిషన్ భాష అంటే ఏంది? బైనరీ భాష. బైనరీ. సో ఇది బైనరీ భాషలో కన్వర్ట్ చేస్తాడు. బైనరీ భాషలో కన్వర్ట్ చేసి అప్పుడు సర్వర్ చేస్తాడు. అప్పుడు ఆ సర్వర్ అర్థం చేసుకో, ఓహో నీకు ఇది కావాలా అని వెంటనే సర్వర్ రెస్పాన్స్ ఇవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు ఏంది? ఇది రెస్పాన్స్. అంటే రిక్వెస్ట్ తీసుకున్న సర్వర్ రెస్పాన్స్ ఇచ్చింది. బట్ రిక్వెస్ట్ ఏ రిక్వెస్ట్? ఇది బైనరీ రిక్వెస్ట్, హ్యూమన్ కాదు. హ్యూమన్ అనేవాడు మారిపోయాడు ఇక్కడ. ట్రాన్స్లేషన్ జరిగింది. హ్యూమన్ రిక్వెస్ట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ
బైనరీ ఫార్మాట్. ఆ బైనరీ ఫార్మాట్ సర్వర్కి ఇస్తే మళ్ళీ సర్వర్ కూడా ఒక రెస్పాన్స్ ఇచ్చిద్ది. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ బైనరీ ఫార్మాట్. ఓహో, ఇది కూడా బైనరీ ఫార్మాట్ లోని ఇచ్చింది. సో ఈ బైనరీ ఫార్మాట్ డైరెక్ట్ గా నువ్వు చదివితే అర్థం కాదు. 0 1 0 0 0 1 0 0 అట్లా ఉంటాయి అవి. ఎట్లా ఇది 0 1 0 1 0 0 0 1 0 0 0 0 ఇట్లా ఉంటాయి. ఈ భాష ఇదంతా. సో ఈ భాష మొత్తాన్ని ఇక్కడ ఈ వ్యక్తి మళ్ళీ ట్రాన్స్లేషన్ చేస్తాడు. అంటే ఏం చేస్తాడు? బైనరీ లాంగ్వేజ్ తీసుకొని కన్వర్ట్ చేసి మళ్ళీ నీకు హ్యూమన్కి ఇస్తాడు. బైనరీ లాంగ్వేజ్ తీసుకొని కన్వర్ట్ చేసి మళ్ళీ నీకు హ్యూమన్కి ఇస్తున్నాడు. అంటే దీన్ని బట్టి నువ్వు ఏం అర్థం చేసుకోవాలి అంటే, సింపుల్ గా చెప్పాలంటే, ఇదిగో మనిషి లాంగ్వేజ్ ని కన్వర్ట్ చేస్తాడు ఫస్ట్ బైనరీ కింద. బైనరీ లాంగ్వేజ్ ని మనిషి లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తాడు. సో దట్ మనకి రిక్వెస్ట్లు అందుతున్నాయి. సో దట్ మనకి డిస్ప్లే కనపడుతుంది ఏదైనా సరే. ఇప్పుడు నేను రాసే ఇది కూడా ఇట్లా కనపడుతుంది అంటే బైనరీ లాంగ్వేజ్ నుంచి మనకి హ్యూమన్ లాంగ్వేజ్ నుంచి బైనరీ, బైనరీ నుంచి హ్యూమన్ అట్లా వస్తుంది. అంటే ఇదేంది, కళ్ళు మూసి కళ్ళు తెరిసేదో కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వస్తుంది కాబట్టి యూ కెనాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వన్. దిస్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. దిస్ ఇస్ డన్ బై దిస్ ఫెలో నేమ్ ఇస్ వాట్? ఇంటర్ఫేస్ అంటాం వీడిని. వీడిని ఇంటర్ఫేస్ అనొచ్చు, లేదా వీడిని ట్రాన్స్లేటర్ అనొచ్చు, లేదా వీడి మీడియేటర్ అనొచ్చు. ఈజ్ అ మీడియేటర్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్, యూజర్ అండ్ సర్వర్, మీడియేటర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను సింపుల్ గా, ఇదిగో ఓఎస్, ఇదిగో ఓఎస్, ఇదిగో ఓఎస్ అంటే అర్థం ఏం తెలుసా? సర్వర్ లో ఒక ఓఎస్ ఉంది, కంప్యూటర్ లో ఓఎస్ ఉంది, మొబైల్లో కూడా ఓఎస్ ఉంది. అన్నిట్లో ఓఎస్లు ఉన్నాయి. ఓఎస్లు ఉండబట్టే మనకి రిక్వెస్ట్లు తీసుకుంటుంది, రిక్వెస్ట్లు పంపిస్తుంది, రెస్పాన్స్లు ఇస్తుంది. బికాస్ ఆఫ్ ఓఎస్. అదర్వైజ్ ఏం చేసిద్ది? నథింగ్ ఈస్ దేర్. అంటే ఓఎస్ అనేది అందరితోటి పని చేసి పెట్టిద్ది అనమాట. ఎలాంటి పని చేస్తుంది ఓఎస్, ఏంటి, ఎవరితో ఏం పని చేపిస్తుంది అనేది తర్వాత క్లాసులో మనం తెలుసుకుందాం చాలా చక్కగా. అది రెండు గంటల క్లాస్. దాన్నే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ 2 hours క్లాస్. అప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది ఆపరేటింగ్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఆ సర్వర్ కిలో ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, అసలు సర్వర్ తో ఉన్న కాంపోనెంట్స్ తో ఈ ఓఎస్ ఎలాంటి పని చేపిస్తూ ఉంటుంది, ఎవడెవడితో ఏ పని చేపిస్తూ ఉంటుంది, అదంతా స్టోరీ ఆర్కిటెక్చర్ లో వస్తుంది. ఇప్పుడు రాదు. ఇప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేసిన అటర్ ఫ్లాప్ అయింది, అర్థం కాదు. అది విషయం. గుడ్. ఇంతవరకే ఈ క్లాస్ లో ఇంతవరకే తెలుసుకో. నెక్స్ట్ క్లాస్ లో అది అడ్వాన్స్డ్ క్లాసులు, అప్పుడు చాలా చక్కగా మనం నేర్చుకుంటాం. గుడ్, ఎక్సలెంట్. సో ఇది స్టోరీ. అంటే ఈ స్టోరీలో మనకి చూడండి, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, ఎస్, ఏది, ఇది సర్వర్ కదా. సర్వర్ లో ఫేమస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫేమస్ ఆపరేటింగ్ సర్వర్లు ఎక్కువ వాడే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటంటే లైనెక్స్. అదే ఇదిగో ఇది మన కంప్యూటర్ లో ఎక్కువ ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటంటే విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువ వాడతాం ఇది కంప్యూటర్ లో. ఓకే. సో ఇక్కడ మొబైల్స్ లో ఎక్కువగా మనం ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది మొబైల్లో అంటే ఆండ్రాయిడ్. ఇది ఆండ్రాయిడ్. సో ఈ విధంగా ఆండ్రాయిడ్, విండోస్, లైనెక్స్ ఇలా. అంటే మనకి సర్వర్లు అంటే 99.9% మనకి రియల్ టైంలో ఉన్న సర్వర్లన్నీ లైనెక్స్ సర్వర్లే ఉంటాయి. 99.9%, 1% తప్పితే. అంటే ఈ ప్రపంచం మొత్తం, ఇండియా కాదు, ఈ ప్రపంచం మొత్తం ఎక్కడ తీసుకున్న ఏ సర్వర్లు తీసుకున్నా అది లైనెక్స్ సర్వర్లే. అరే ఎందుకు అలాగా? అంతే, ఇది కూడా అంతే. ఈ ప్రపంచంలో ఏదైనా మొబైల్స్ తీసుకున్నా అది ఆండ్రాయిడ్ మొబైల్సే. వై, ఎందుకంత? ఏంటి దాని స్టోరీ? ఎందుకు? వై ద పీపుల్ ఆర్ యూజింగ్ ఆండ్రాయిడ్ operating system inside their mobiles? Why the people are using Linux operating system inside their servers? Why? What? అర్థమైందా అనేది మనం చూడాలి. ఓకే, ఇది సరే. దీన్ని ఎలా చూడాలి, ఎందుకు వాళ్ళు వాడుతున్నారు, ఎట్లా తెలుసుకోవాలి మనకి ఇది అంటే, దాని స్టోరీ ఏంటంటే జనరల్ గా చూడండి. ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్, జనరల్ గా ఇది ఒక కంపెనీ. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ. తర్వాత మైక్రోసాఫ్ట్ అనేది ఒక కంపెనీ పేరు. సరే. సో తర్వాత నెక్స్ట్ ఏముందంటే కంపెనీ పేరు యాపిల్ అనేది ఒక కంపెనీ, మరొక కంపెనీ, మరొక ఆర్గనైజేషన్. సో తర్వాత మనకి యాపిల్ తర్వాత నెక్స్ట్ కంపెనీ ఏంటంటే గూగుల్ అనేది ఒక కంపెనీ. తర్వాత మనకి ఏంటంటే చూడండి, ఎఫ్ఎస్ఎఫ్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఎఫ్ఎస్ఎఫ్
ఎఫ్ఎస్ఎఫ్ ఒక ఆర్గనైజేషన్. తర్వాత ఏంది మనకి నెక్స్ట్ ఐబిఎం. ఇవన్నీ ఏంటి ఆర్గనైజేషన్స్ రియల్గా. ఓకే, ఆర్గనైజేషన్స్ వీళ్ళు ఏం చేశారంటే, ఈ మైక్రోసాఫ్ట్ అనే సంస్థ ఏం చేసిందంటే, కంపెనీ ఆర్గనైజేషన్, సో ఓఎస్ తయారు చేసింది. వీడు ఓఎస్ తయారు చేశాడు. గూగుల్ వాడు ఓఎస్ తయారు చేశాడు. ఎఫ్ఎస్ఎఫ్ వాడు ఓఎస్ తయారు చేశాడు. ఐబిఎం వాడు ఓఎస్ తయారు చేశాడు. అప్పుడు వీడేం చేశాడంటే, మైక్రోసాఫ్ట్ వాడు ఏ ప్రపంచంలో కల్లా నేను నెంబర్ 1 అవ్వాలి అనుకొని వాడు ఏం చేశాడే, ఒక ఓఎస్ కాదు అని 3 రకాల ఓఎస్ చేశాడు. 3 రకాలు, 3 టైప్స్. అంటే ఎంత? OS 1, OS 2, OS 3, 3 రకాల ఓఎస్లు చేశాడు. ఇక యాపిల్ అంటే ఏంది, దానికి ఇంకా బ్రాండ్ కదా, ఆడు చేస్తే 3 నేను చేయనా అని చెప్పి మళ్ళీ వాడు 3 ఓఎస్లు. అదే 3. ఎస్, 3 అంటే ఏంది, OS 1, ఎస్ఆర్ నో, OS 2, OS 3 అట్లా చేశాడు. 3 ఓఎస్లు చేశాడు. గూగుల్ అన్నాడు, వద్దులే బాబు, నేను ఒకే ఓఎస్ తయారు చేస్తే నాకు అంత అవసరం లేదన్నాడు. సో సింగిల్ ఓఎస్. ఎఫ్ఎస్ఎఫ్ అన్నాడు, వద్దులే బాబు, నేను ఒకే ఓఎస్ అన్నాడు. OS 1 ఇక అంతే. వీడన్నాడు, ఐబిఎం వాడు, వద్దులే నాయన, నేను ఒకే ఓఎస్ తయారు చేసుకున్నాను, ఒక ఓఎస్ తో సరిపెట్టుకున్నాను. వీళ్ళందరూ అంటే వీళ్ళేమో 3 రకాల ఓఎస్లు చేశారు, వీడేమో ఒక టైప్ ఆఫ్ ఓఎస్ చేశాడు. మరి అడిగా మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ, అరే బాబు యాపిల్, అరే మైక్రోసాఫ్ట్, వాట్ ఈస్ దిస్, వై వీఆర్ యూజింగ్ దిస్ 3 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లీజ్ అంటే ఏంది, దేనికోసం ఇవన్నీ అన్నాడు. అప్పుడు వాడు చెప్పడం మొదలు పెట్టాడు, ఏం లేదు బాబు, ఓఎస్ వన్ అనేది ఓఎస్ వన్ అనేది ఎస్ మొబైల్స్ లో మాత్రమే పనిచేసిద్దమ్మా అన్నాడు. మొబైల్స్, ఓన్లీ మొబైల్స్. ఓహా అట్లాగా, ఓకే. OS 2 ఏంది, OS 2 అనేది సర్వర్ లో మాత్రమే పనిచేసిద్ది. OS 3 ఏంది, OS 3 అనేది కంప్యూటర్ లో మాత్రమే పనిచేసిద్ది. అట్లా అంటే సర్వర్ లో పనిచేయడానికి ఒక ఎడిషన్, కంప్యూటర్ లో పనిచేయడానికి ఒక ఎడిషన్, మొబైల్లో పనిచేయడానికి ఒక ఎడిషన్. డిఫరెంట్ ఎడిషన్స్ ఇవి. అంటే ఇది మొబైల్లో పనిచేసేదాన్ని మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సర్వర్ లో పనిచేసేదాన్ని సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. కంప్యూటర్ లో పనిచేసేదాన్ని క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. జనరల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి వీడిని కూడా యాపిల్ ఉన్నాడు, వాట్ ఈస్ దిస్ అంటే వాడు కూడా చెప్పాడు ఏమని, బాబు నేను కూడా ఇదే స్టైల్ అమ్మా, మైక్రోసాఫ్ట్ లాగే, ఇదిగో ఇదిగో మొబైల్లో. ఓకే, తర్వాత ఏంది, సర్వర్. ఓకే, తర్వాత ఏంది, కంప్యూటర్. కంప్యూటర్ అర్థమైందా? అంటే మొబైలు, సర్వరు, అర్థమైందా? సో ఇక్కడ ఏంది, ఇది గూగుల్. గూగుల్ అనేది గూగుల్, ఎస్, ఓన్లీ మొబైల్. మొబైల్. ఇక్కడ ఇక్కడ ఏంది, ఇది ఎఫ్ఎస్ఎఫ్, ఇది మొబైల్. కానీ వాడేమన్నాడే, మొబైల్లో చేసేది మొబైల్ అవన్నీ వద్దు, గూగుల్ కూడా మొబైల్ చేసాడు, నేనేం చేస్తానంటే సర్వర్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేద్దాం. సర్వర్. సర్వర్. సో ఐబిఎం ఏం చేస్తాడు, ఐబిఎం అనేవాడు, ఎస్, ఐబిఎం సర్వర్. 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 అర్థమైంది ఏంది ఇది, ఎఫ్ఎస్ఎఫ్ అనేవాడు సర్వర్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. ఐబిఎం అనేవాడు సర్వర్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. గూగుల్ వాడు మొబైల్స్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. చూసారా, వీళ్ళు వీళ్ళు 3 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్, సర్వరు, కంప్యూటర్. కంప్యూటర్ అంటే ఏంది, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, కంప్యూటర్ లెస్ ఆపరేటింగ్ సిస్టమ్. సరే, నేమ్స్ చెప్పాడు. నేమ్స్. 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 మరి నేమ్స్ అంటే ఏంది, మొబైల్ అంటే ఏంటి, దాని పేరు విండోస్. విండోస్ అని ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ మొబైల్స్. ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ మొబైల్స్. సో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు, దాని పేరు ఏంటి, దాని పేరు కూడా విండోస్. దాని పేరు కూడా విండోస్. అర్థమైందా, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, రెండు విండోస్. విండోస్ విండోస్ అని పెట్టుకున్నాడు పేరు. మరి కంప్యూటర్ లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ దాని పేరు కూడా విండోస్ అనే పెట్టుకున్నాడు. పేర్లు అలా పెట్టేసుకున్నాడు వాడు. అంటే సర్వర్లో, కంప్యూటర్లో, మొబైల్స్ లో అన్నిట్లో విండోస్ విండోస్, కానీ ఫంక్షనాలిటీ వేరు. ఇది సర్వర్ ఎడిషన్, ఇది కంప్యూటర్ ఎడిషన్, ఇది మొబైల్ ఎడిషన్, డిఫరెంట్ ఎడిషన్స్ ఉంటాయి. ఏ ఎడిషన్ దాంట్లోనే పనిచేయడం మొదలుపెట్టింది. సో దాని తర్వాత సరే యాపిల్ని అడిగాడు, అయ్యా బాబు యాపిల్, వాట్ ఇస్ దిస్ అన్నాడు. నేను మొబైల్స్ లోనే పనిచేస్తుంది ఇది,
ఇది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని పేరు ఏంటంటే ఐఓఎస్ అన్నాడు. ఓహో, ఐఓఎస్. మరి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంది? సర్వర్ లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ అన్నాడు. ఎంఏసి. ఓకే, మ్యాక్ మ్యాక్. మరి కంప్యూటర్ లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ దాని పేరు కూడా అదే. ఆహా, అంటే సర్వర్ లో పనిచేసే దాని పేరు మ్యాకే, దీంట్లో పనిచేసే దాన్ని కూడా మ్యాకే. మంది మ్యాకే. మరి ఎందుకు అలా పెట్టావు? నా ఇష్టం అన్నాడు. ఎవడు? యాపిల్ వాడు. అంటే ఏంది? ఇదేమో సర్వర్ లోనే పనిచేసేది, ఇదేమో మొబైల్స్ లోనే కంప్యూటర్ లోనే పనిచేసేది, అంతే. ఎడిషన్స్ వేరే, పేర్లు ఒకటే, ఎడిషన్స్ వేరు. అది సర్వర్ ఎడిషన్, ఇది మొబైల్ ఎడిషన్, ఇది కంప్యూటర్ ఎడిషన్. మొబైల్ ఎడిషన్ వచ్చేసరికి ఐఓఎస్ అన్నాడు. ఓకే, సరే, ఓకే బాబు, ఓకే. మరి గూగుల్ని అడిగాడు. గూగుల్, ఎస్, నీది మొబైల్తో సంబంధించింది కదా, ఏం ఎడిషన్ దాని పేరు అంటే వాడు చెప్పాడు. ఏం లేదు బాబు, నా పేరు ఆండ్రాయిడ్ అన్నాడు. ఓహో, ఆండ్రాయిడ్, నా ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఆండ్రాయిడ్. దిస్ ఈస్ వర్కింగ్ ఓన్లీ ఇన్సైడ్ మొబైల్స్. ఓహో, ఎవరిది? ఇది గూగుల్ ప్రొడక్ట్, ఆండ్రాయిడ్. ఓకే, ఓన్లీ ఆండ్రాయిడ్ మాత్రమే. తర్వాత ఎఫ్ఎస్ఎఫ్. ఎఫ్ఎస్ఎఫ్ ఏంటి? నీదేంటి అన్నాడు. నాది సర్వర్ లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్, దాని పేరు ఇదిగో లైనెక్స్ అన్నాడు. ఓహో, అంటే ఎఫ్ఎస్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ లో లైనెక్స్ తయారు చేయబడింది. వాడు లైనెక్స్ ని తయారు చేసింది. లోపల ఇంకొకడు ఉన్నారు డెవలపర్, లైనెక్స్ తయారు చేసినాడు, వాడు వేరే, దాని స్టోరీ తర్వాత. ప్రొడక్ట్, దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎఫ్ఎస్ఎఫ్, దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ గూగుల్, దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ యాపిల్, అంతే. యాపిల్లో ఐఓఎస్ తయారు చేసినోడు వేడేవాడు ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ అంట విండోస్ ని, విండోస్ తయారు చేసింది వేరే వ్యక్తి. అట్లా. అర్థమైంది? అట్లా మనం అర్థం చేసుకోవాలా. తర్వాత ఐబిఎం. సో ఈ ఐబిఎం అంటే ఏంది? ఐబిఎం, సో ఐబిఎం అంటే ఏంది? కంపెనీ, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. వాడు కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. ఏంది? సర్వర్ కోసం. ఆ సర్వర్ కోసం తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, జెడ్ బై ఓఎస్. జెడ్ బై ఓఎస్. సరే, ఇదేమో లైనెక్స్, ఇదేమో ఆండ్రాయిడ్, ఇదేమో ఆండ్రాయిడ్, ఇదేమో ఇది. ఇది స్టోరీ. ఈ స్టోరీ అంతా తెలియకుండా నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా, జావా డెవలపర్ అయినా, టెస్ట్ ఇంజనీర్ అయినా శుద్ధ వేస్ట్, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు కనీసం. ఎందుకు? మరి అంతే కదా, నువ్వు ప్రతిసారి సర్వర్తోనే పనిచేయాలి. సర్వర్లో ఇది, సర్వర్లో ఇది, ఈ సర్వర్ ఇది, ఆ సర్వర్ ఇది, వాడు సావగొడతాడు. నీకు ఏం తెలియకుండా, సర్వర్ అంటేనే తెలియకుండా జావా కోడ్ రాస్తా, ఫైథాన్ కోడ్ ఎక్కడ రాయాలి? జావా కోడ్, ఫైథాన్ కోడ్ సర్వర్లోనే రాసేది. మీ ఇంట్లో, మా ఇంట్లో, లేకపోతే మీ టేబుల్ మీద, బెంచ్ మీద పేపర్లు తీసుకొని రాసేది కాదు కదా కోడ్. సర్వర్స్ లో రాయాలి. ఏ సర్వర్, వాట్ టైప్ ఆఫ్ సర్వర్ దే ఆర్ యూజింగ్, యూ డోంట్ నో. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ లైనెక్స్ సర్వర్. ఎందుకనేది ఇప్పుడు చెప్తా. ఇది అసలు యాక్చువల్ గా ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఇవన్నీ ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్స్ పేర్లు. ఇవన్నీ వీళ్ళు వీళ్ళు తయారు చేసిన కంపెనీల పేర్లు. సరే, ఇదంతా తీసి పక్కన పెడితే నేనేం చెప్పాను? యాపిల్ ఉన్నాడు, మైక్రోసాఫ్ట్ ఉన్నాడు. ఓకే, వాడు ఏం చేశాడు? యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ చాలా మంది ఉన్నారని చెప్పాను కదా, అవునా కాదా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మైక్రోసాఫ్ట్ అన్నాడు ఒక ఓఎస్ తయారు చేశాడు. దానికి ఏం ఓఎస్? మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్స్ లో పనిచేసే ఓఎస్ తయారు చేసి అని చెప్పాను కదా. ఆ ఓఎస్ పేరు ఏంది? విండోసే. మొబైల్స్ లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు విండోసే. ఓకే, యాపిల్ ఉంది, వాడు కూడా ఒక ఓఎస్ తయారు చేశాడుగా. ఆ ఓఎస్ దేనికోసం? మొబైల్స్ లో పనిచేసింది, దాని పేరు ఏంది? ఐఓఎస్. ఓకే, మరి గూగుల్ ఉంది, గూగుల్. మరి గూగుల్ అనేది ఏంది? ఓఎస్. ఒక ఓఎస్ తయారు చేసి, ఆ ఓఎస్ ఎక్కడ పనిచేసింది? మొబైల్స్ లోనే. అర్థమైంది? ఆ మొబైల్ ఓఎస్ ఏం పేరు? దాని పేరు ఎస్, ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్. ఓకే, సరే, బాగానే ఉంది. ఇవన్నీ మొబైల్స్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇప్పుడు మనకి ఇవన్నీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకు తెలిసిపోయినాయి. గూగుల్ ఒకడు, యాపిల్ ఒకడు, మైక్రోసాఫ్ట్ ఒకడు తయారు చేసాడు, మనకు తెలిసింది. తెలిసిన తర్వాత సింపుల్ గా ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది, ఇక్కడ శాంసంగ్ కూడా ఉన్నాడు. వాడు ఒక 20 లక్షల ఫోన్లు తయారు చేసుకున్నాడు. ఒప్పో వాడు ఉన్నాడు, వాడు ఒక 30 లక్షల ఫోన్లు తయారు చేశాడు. వన్ ప్లస్ ఉన్నాడు, వాడు సంథింగ్. లేదా రియల్మీ ఉన్నాడు, వాడు సంథింగ్. మోటరోలా ఉన్నాడు, వాడు సంథింగ్. రెడ్మీ ఉన్నాడు. అరే, చాలా లక్షల్లో ఫోన్లు తయారు చేశాడు. లక్షల్లో తయారు చేసుకొని, లక్షల్లో ఫోన్లు తయారు చేశాడు. సో లక్షల్లో ఫోన్లు తయారు చేసిన తర్వాత ఏం జరిగింది తెలుసా? లక్షల్లో ఫోన్లు చేసిన తర్వాత
వాళ్ళందరూ వీడి దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ఎవరు కనపడ్డాడు? మైక్రోసాఫ్ట్. వాడి దగ్గరికి వచ్చారు. అరే బాబు మైక్రోసాఫ్ట్, వీ హ్యావ్ క్రియేటెడ్ 20 lakhs మొబైల్స్, బట్ వీ రిక్వైర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకు? ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మా ఫోన్లు పనిచేయవమ్మా, కాబట్టి మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తారా అని అడిగాడు. ఎవరిని? వీడిని. ఇస్తా, చాలా ఖర్చు అయింది, ఆ ఖర్చు నువ్వు తట్టుకోలేవు. అంటే ఫ్రీగా రాదా? ఫ్రీగా రాదు, ఖర్చు అయింది, ఎక్కువ ఖర్చు అయింది. ఒకడు ఆలోచించాడు, ఎక్కువ ఖర్చు అంటే చాలా అంత ఖర్చు పెట్టి మరి దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్కి ఎంత ఖర్చు పెడితే మరి ఫోన్ ఎంత కమ్మాలా? ఫోన్ 2 లక్షలకు అమ్మాల్సి వచ్చింది. సరే వద్దులే అన్నాడు. లైసెన్స్ అమ్మన్నాడు వీడు. అందుకే వద్దులే అన్నాడు. క్యాన్సిల్, డీల్ క్యాన్సిల్. మళ్ళీ యాపిల్ దగ్గరికి వచ్చాడు. బాబు యాపిల్, గుడ్ మార్నింగ్. ఎస్. ఓకే, గుడ్ మార్నింగ్. ఏంటి మీ ఓఎస్ మాకు కావాలి, ఇస్తారా? ఇస్తా, చాలా ఖర్చు అయితే తీసుకుంటావు అన్నాడు. లైసెన్స్? లైసెన్స్. అయితే వద్దులే, డీల్ క్యాన్సిల్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మనం ఖర్చు పెట్టి కొనుక్కొని మళ్ళీ మొబైల్‌ను వాడికి ఎంత కమ్మాలా కస్టమర్‌కి, చాలా ఖర్చయిద్ది. సరే అని చెప్పేసి లాస్ట్ ఫైనల్‌గా గూగుల్ దగ్గరికొచ్చాడు. అమ్మా గూగుల్, గుడ్ మార్నింగ్ అమ్మా. యెస్, వెరీ గుడ్ మార్నింగ్. సో మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ అని ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మాకిస్తారా అన్నాడు. యెస్, తీసుకో, నో ప్రాబ్లమ్. ఎలాగా? లైసెన్స్? లైసెన్స్ ఏం లేదు, తీసుకో అన్నాడు. అంటే ఫ్రీగానా? ఫ్రీ. ఫ్రీ. అంటే ఏంది? ఆల్రెడీ వాడి ఎయిమ్ ఏంది? ఈ ప్రపంచంలోనే ఫ్రీగా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి కస్టమర్‌లకు అందించాలనేది వాడి ఆలోచన. అందువల్ల అనుకున్న ప్రకారం వాడు తయారు చేసేసి ఫ్రీగా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అందరికి ఇచ్చేసాడు. అందరూ దీన్ని వాడుకోవటం మొదలుపెట్టారు. దానివల్ల వాళ్ళు డొనేషన్ ఇవ్వటం మొదలుపెట్టారు ఈ కంపెనీకి. అందువల్ల వాడు సర్వైవ్ అవుతున్నాడు. అప్పుడు ఇక ఏం చేశారు? ఇక ఒప్పో, రియల్‌మీ, వాడు, వీడు, వీడు అనేది లేకుండా పూర్తి స్థాయిలో అందరూ ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్. ప్రపంచంలో 99% ఆండ్రాయిడే. హుహు. అట్లాగా వచ్చేసింది. అది స్టోరీ అక్కడ. సో, ఇప్పుడు ఈ స్టోరీలో మళ్ళీ చూస్తే ఇక్కడ వీళ్ళనుకున్నారే, ఒకడు మన ఆపరేటింగ్ సిస్టమ్ కొనేదేంది అని జెప్పేసి విండోస్ అనేవాడు డైరెక్ట్‌గా మొబైల్ ఆర్గనైజేషన్‌ని పర్చేజ్ చేసాడు. ఏది? నోకియా. నోకియాని టేక్ ఓవర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఫోన్‌లన్నీ వీడు తయారు చేస్తున్నాడు, మైక్రోసాఫ్ట్. అంటే ఆ ఫోనుల్లో దిస్ ఈస్ మైక్రోసాఫ్ట్ మొబైల్. ఈ మొబైల్‌లో మీరు చూసేది ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మాత్రమే. మైక్రోసాఫ్ట్ లూమియా ఆర్ సంథింగ్ సంథింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఫోన్‌లో. ఆ ఫోనుల్లో ఇది చూస్తారు. ఇక వాడికి పోటీగా మళ్ళీ యాపిలోడు ఏం చేశాడో అది మీకు తెలుసు. యాపిలోడు ఏం చేశాడు? నువ్వు తయారు చేస్తే నేను తయారు చేయాలని యాపిలోడు కూడా ఒక ఫోన్ తయారు చేశాడు. ఫోన్. ఆ ఫోన్ పేరేంది? ఐఫోన్. యాపిల్ తయారు చేసిన ఐఫోన్. ఈ ఐఫోన్‌లో వాడి ఆపరేటింగ్ సిస్టమ్ యేసుకున్నాడు, ఐఓఎస్. అంటే ఐఫోన్‌లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ మాత్రమే. అందుకే అది అంత ఖరీదైతది రియల్‌గా. అంటే అట్లా. ఐఫోన్‌లో ఐఓఎస్ ఉంటది. మైక్రోసాఫ్ట్ ఫోన్‌లో విండోస్ ఉంటది. బట్ మొత్తం మిగతా వేరే ఫోన్‌లు ఏది తీసుకున్నా సరే ఆండ్రాయిడే ఉంటుంది. అంటే ఆండ్రాయిడ్ అలా ఫేమస్ అయింది రియల్‌గా. సో, దీని మీద ఓపెనింగ్స్ ఎక్కువుంటాయి. దీనికంటే కూడా దీని ఓపెనింగ్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే ప్రపంచంలో 99% అవే. 99% అబ్బా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. ఎవడన్నా సరే ఆండ్రాయిడ్ రిపేర్ చేసుకునేది నేర్చుకున్నాడు. ఆండ్రాయిడ్ మొబైల్స్ రిపేర్ సెంటర్ పెట్టాడు. లేదా రిపేర్ నేర్చుకున్నాడు. ఆండ్రాయిడ్ మొబైల్స్‌ని ఎలా రిపేర్ చేయాలో నేర్చుకున్నాడు. నేర్చుకున్నోడు రిపేర్ సెంటర్ ఓపెన్ చేశాడు. ఓకే. సో, ఈ విధంగా అంటే నేనేమంటానంటే, ఆండ్రాయిడ్ మొబైల్స్ ఈ ప్రపంచంలో 99% ఉన్నాయి బాస్. నువ్వేం చేయాలా? ఆండ్రాయిడ్ రిపేర్ నేర్చుకున్నావు. ఆండ్రాయిడ్ రిపేర్ చేసేది నేర్చుకొని అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ రిపేర్ చేసేది నేర్చుకున్నావు. రిపేర్ సెంటర్ పెట్టావు. ఓకే. ఓకే. ఇంకో వ్యక్తి ఉన్నాడు, చాలా తెలివైన వ్యక్తి. బ్రాండెడ్‌ది నేర్చుకోవాలనుకోని ఐఫోన్ రిపేర్ నేర్చుకున్నాడు. సూపర్ బ్రాండ్ అమ్మా ఇది అన్నాడు. బ్రాండే, ఎక్సలెంటే. నేర్చుకున్నాడు. నేర్చుకొని రిపేర్ నేర్చుకున్నాడు. రిపేర్ సెంటర్ పెట్టాడు.
రిపేర్ సెంటర్ పెట్టాడు, ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఈడు ఆండ్రాయిడ్ వాడు కూడా 10 లక్షలు ఖర్చు పెట్టాడు. అయితే ఈ ఈ ఐఫోన్ రిపేర్ సెంటర్లో ఎప్పుడో నెలకి 2-3 వస్తున్నారు. కానీ ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ రిపేర్ సెంటర్లో రోజుకొచ్చి 500 మంది విజిట్ చేస్తారు. 500 పీపుల్ దే ఆర్ గివింగ్ దేర్ మొబైల్స్ ఫర్ రిపేర్ పర్పస్. వై? ఉన్నదంతా అదే కదా బాబు, నువ్వు ఎవడు చేయమన్నాడు అది? నేను అదే అనేది, కోర్స్ నేర్చుకునేటప్పుడు కూడా దానికి ఉన్న డిమాండ్ ఏంది, దానికి ఉన్న అవకాశాలు ఏంది, దానికి ఉన్న ఇదేంది, బ్రాండే ఎక్సలెంటే సూపరే, కానీ ఏంది అది? ఎక్సలెంట్ సూపర్లు కాదు మనకు కావాల్సింది, అన్నం తినడానికి డబ్బులు కావాలి. డబ్బులు సంపాదించుకుని ఎట్లా? కొంతమంది దగ్గర ఏంటంటే 2024, 22, 23 తలబిరుస్తానం ఎక్కువగా ఉంటుంది. చెప్పిన మాట వినరు, తల్లిదండ్రులు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్తారు, ఎవడి మాట ఏం చేయరు. వాడు తలబిరుస్తానం అదే కావాలంటాడు, ఇదే నేర్చుకోవాలంటాడు. ఏమో ఏది నేర్చుకుంటే, సాఫ్ట్వేర్ కోర్స్ ఏది నేర్చుకుంటే ఏమయ్యా? తొందరగా ఈజీగా సులభంగా మంచి డిమాండ్ ఉన్న కోర్సు నేర్చుకో పక్కాగా, డబ్బు సంపాదించి వెళ్ళిపోయా కారులో తిరుగు. ఎవడొద్దన్నాడు? అట్లా కాదు. ఏ మా ఫ్రెండ్ చెప్పాడు, ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ చెప్పాడు, ఈ కోర్సే నేర్చుకో, ఇంతే. ఇక ఇన్స్టిట్యూట్ లో మొత్తం తిరుగుతాడు, నెల రోజులు తిరుగుతాడు. ఆ కోర్స్ ఏమో ట్రాజడీ కోర్స్ ఏమో చెప్పలేం, ఆ కోర్స్ ఓపెనింగ్స్ లేవేమో చెప్పలేం, ఆ కోర్సులో ఇబ్బందులు ఉన్నాయేమో చెప్పలేం, ఆ ఇబ్బందులన్నీ తొలగించుకొని నీ ఫ్యామిలీని నువ్వు గట్టెక్కించడానికి ఎన్నేళ్ళు టైం పడిద్దో చెప్పలేం. అంటే నేనేమంటానంటే, యు మస్ట్ టేక్ ద గైడ్ లైన్స్ ఫ్రమ్ అదర్స్. ఎప్పుడు ఎప్పుడైనా ఒక కోర్స్ నేర్చుకోండి ముందుగా, లేకపోతే కెరీర్ అటర్ ఫ్లాప్ అయింది, ముఖ్యంగా ఐటీలో. నాన్ ఐటీలో ఏం కాదు, ఇది కాకపోతే అది, ఇది కాకపోతే అది, ఏదో చేసుకుంటే బతకొచ్చు. కానీ ఐటీలో నువ్వు వచ్చావంటే, రావాలనుకున్నావంటే స్టెప్ కరెక్ట్ గా ఉండాలి. తలబిరుస్తానం ఉండకూడదు, పొగరు ఉండకూడదు, అహంకారం గర్వాలు మొత్తం తగ్గించుకోవాలి. తగ్గించుకొని నువ్వు నిలబడగలిగితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నిలబడతావు అంతే. మంచి కోర్సులు నేర్చుకుంటావు, అంతేగాని పొగరుగా గర్వంగా అహంకారంగా నాకే అంత తెలుసు, నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్టుగా బిల్డప్ ఇస్తా ఉంటాడు. 2024లో నేను చూస్తున్నా స్టూడెంట్స్ ని. 2024లో పాస్ అయ్యే స్టూడెంట్ బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టుగా. అది బాగొట్టుకోవాలి ఫస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఏందో ఈయన. తిప్పి తిప్పి కొడితే అక్షరం ముక్క రాదు ఈయనకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు నేర్చుకోవాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఎప్పుడు నేర్చుకోవాలి? తిప్పి తిప్పి కొడితే అక్షరం ముక్క రాదు. ఓఎస్ అంటే తెలియదు, సర్వర్ అంటే తెలియదు, కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే తెలియదు, ప్రోగ్రామ్ ఎలా రాయాలో తెలియదు. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ అవ్వాలంటే ఎప్పుడు అవ్వాలా? ఇక్కడేమో ఇంటి దగ్గర తల్లిదండ్రులకు డబ్బులుండు, సంపాదించుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈయనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ కావాలి, ఎట్లా అవుతాడయా? నువ్వు అవ్వాలంటే ఏంటంటే చిన్న కోర్సును కూడా పెట్టుకొని దాన్ని నేర్చుకొని ఉద్యోగం సాధించి అప్పుడు ఆ ఉద్యోగం నుంచి అప్పుడు నేర్చుకో. అది 2-3 ఏళ్ళు పట్టింది కాబట్టి ఆ టైంలో నువ్వు సెట్ అవుతావు. అట్లా అంటే టైం ఎక్కువ కోర్సులు, టైం టేకింగ్ కోర్సులు కరెక్టే, డిమాండ్ పిచ్ డిమాండే, మంచి అబ్బా సూపరే. కానీ ఏ సూపర్ అయినా ఏదైనా సరే ముందు ఈ సూపర్ అనేది సర్వర్లో వచ్చి నడవాలా. అది లైనిక్స్ సర్వరే. ఆ సర్వర్లు వచ్చి నడవాలి. అది నడవకపోతే టేబుల్ మీద కుర్చీల మీద నడిస్తే నడవదు కదా. బోల్ట్లు నట్లు బిగించి కుర్చీల మీద టేబుల్ మీద పెడితే నడవదు మరి ఏం చేయాలి? దాన్ని సర్వర్లో డిప్లాయ్ చేయాలి. మరి ఏ సర్వర్? అది లైనక్స్ సర్వరే. అరే అంతే. ఇది ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయంటే లైనక్స్ మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి అంతే, పక్కా గ్యారంటీ. సూపర్. సర్వర్ నడిపించేవాడు ఎవడు? క్లౌడ్ ఇంజనీర్, వాడికి మళ్ళీ ఓపెనింగ్స్ ఉంటాయి. అంటే నేను చెప్పేది అంటే షార్టెస్ట్ పీరియడ్ లో ఏంది, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, నువ్వు ఎప్పుడు లోపల సెటిల్ అవ్వాలా, ఏ టైంలో సెటిల్ అవ్వాలా, ఎట్లా అవ్వాలా, ఇవన్నీ తెలుసుకొని కానీ కోర్సులు రావాలి. అంతేగాని ఏదో చెప్పాడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, మా తమ్ముడు వాళ్ళ బామర్ది, మా అక్క వాళ్ళ సిస్టరు, ఇవన్నీ సుత్తి డైలాగులు, సుత్తి మాట. ఎవడికి సాఫ్ట్వేర్ లో సహాయం చేయలేడు కూడా. అవ్వదు అది. సొంత మీ అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అతను ప్రాజెక్ట్ చూసుకునే నడిచిపోద్ది. అక్కడి నుంచి మళ్ళీ నీకు చేయాలంటే మళ్ళీ ఇంకా ఇదైద్ది, ఎవడు చేయలేడు. కాబట్టి తమ్ముడు కూడా, అన్న కూడా ఏం చెప్తాడు? తమ్ముడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళరా, మంచి కోర్స్ నేర్చుకోరా, నేర్చుకొని రారా, తర్వాత నేను హెల్ప్ చేస్తానంట ఎవరైనా సరే. అంటే ఏంది? స్కిల్ ఉండాలి నీ దగ్గర, స్కిల్ సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకపోతే ఏం రాదు. అట్లాగే ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఆండ్రాయిడ్ ఫోన్ సెంటర్ నేర్చుకోవడం బెట్సా, లేకపోతే ఐఫోన్ రీల్స్, ఆలోచన చేయాలి. నేనున్నాను, నేను ఒక కంపెనీ నడుపుతాను. ఎస్, ఐ హ్యావ్ ఏ 200 ఎంప్లాయీస్ ఇన్ మై కంపెనీ. ఈ 200 ఎంప్లాయీస్ కి నేను ఏమనుకుంటున్నాను అంటే ఫోన్లు తీసిద్దాం అనుకుంటున్నాను. న్యూ ఇయర్ వచ్చింది, ఏదో సంథింగ్ ఫోన్స్ ప్రిపేర్. 200 మంది ఉన్నారు, 200 మందికి ఐఫోన్లు తీసిద్దామంటే నెక్స్ట్ మంత్ లో కంపెనీ తాళాలు వేసుకొని ఇంటికి పోవాలి. ఇక ఏది ఐఫోన్ తీసిస్తే, నేను ఆండ్రాయిడ్ ఫోన్ తీసిస్తా, నెక్స్ట్ మంత్ సూపర్ గా నడిచింది నా కంపెనీ. డబ్బులు నేను చెప్పేసి 200 మందికి ఐఫోన్లు కొంటే ఏమైంది? నెక్స్ట్ మంత్ లో ఇంటికి వెళ్ళి తాళాలు వేసుకోవాలి అంతే. మీరు వెళ్ళిపోవాలి బయటికి. ఎందుకు? ఎవడిస్తాడు నీకు? మొత్తం అప్పే. మరి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఐఫోన్లు తీసేయాలంటే మామూలు విషయం కాదు కదా 200 మందికి. అట్లా నేను అనేది అంటే చూసి ఆలోచన చేసేయాలి. ఫస్ట్ ఆలోచన ఇంపార్టెంట్. అట్లా
సరే సరే సార్, ఈ గొడవ మాకు అర్థమైంది. మరి మీరేంది సర్వర్ లైనెక్స్ అది చెప్పారు కదా, ఆ గొడవ రాలేదేంది? ఇప్పుడు వస్తుంది అది ఎట్లా? ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు చూసుకోండి. ఎట్లా అంటే మనకి ఒక బిజినెస్ ఉంది బాస్, బిజినెస్. ఈ బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ అనేది ఏంది? సపోజ్ లెట్సే మనం ఆల్రెడీ చూసాం. ఈ బిజినెస్ అనేది ఫ్లిప్కార్ట్ బిజినెస్. ఎస్, ఫ్లిప్కార్ట్. అవును, ఫ్లిప్కార్ట్. ఆ బిజినెస్ యాక్టివిటీ ఏంది? గూడ్స్ అమ్మటం, కొనటం. గూడ్స్ సెల్ చేయటం అంతే. తీసుకుంటాం, మనం సేల్ చేయొచ్చు దీన్ని ఉపయోగించి. సరే అది కాదు, మాకు వేరేది కావాలా అంటే ఫోన్ పే తీసుకో. ఫోన్ పే అనేది కూడా బిజినెస్. ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు దానివల్ల. ఏమైంది? ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనీ, రీఛార్జ్ చేయొచ్చు, తర్వాత పేమెంట్స్ ఏదైనా చేయొచ్చు, తర్వాత సంథింగ్ సంథింగ్ అన్ని చేయొచ్చు. ఏది? ఫోన్ పే ద్వారాగా. దిస్ ఇస్ బిజినెస్ యాక్టివిటీ ఆఫ్ ఫోన్ పే. ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం కూడా, దీన్ని మనం బిజినెస్ యాక్టివిటీ అంటాం. ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం కూడా ఈ ప్రపంచం మొత్తం అందుబాటులోకి సులభంగా చేసుకోగలగాలి. కాబట్టి ఈ బిజినెస్ యాక్టివిటీ, ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తానికి ఆన్లైన్ లో జరగాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ బిజినెస్ యాక్టివిటీ ఆన్లైన్ లో జరగాలని నేను అనుకుంటున్నానో, ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలి. మీకు తెలుసు ఆల్రెడీ, మనం 2-3 రోజుల నుంచి క్లాసులు వింటున్నాం కాబట్టి సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలి. మరి సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా చేస్తాడు, కన్వర్షన్ చేస్తాడు. అంటే ఏంది? డెవలపర్స్ రైటింగ్ ద కోడ్, ఓకే. టెస్ట్ ఇంజనీర్ టెస్టింగ్ ద కోడ్, అయిపోయింది. డెవలపర్ ఏమో డెవలప్ చేశాడు, టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేశాడు. అంటే సాఫ్ట్వేర్ ఈజ్ రెడీ. సాఫ్ట్వేర్ ఈజ్ రెడీ. దట్స్ వాట్ నెక్స్ట్. నెక్స్ట్ ఏం కావాలా వాడికి? సర్వర్లు కావాలి. సర్వర్లు. మరి సర్వర్లు కావాలి కదా. ఎవరికి? ఫోన్ పే వాడికి సర్వర్లు కావాలి. మరి సర్వర్లు కావాలంటే సర్వర్లు ఉన్నాయి, మరి దాంట్లో ఓఎస్లు కావాలి కదా. ఓఎస్ కావాలా లేదా? సర్వర్లకు ఓఎస్లు కావాలి తప్పకుండా. ఎవరికి? ఫోన్ పే వాడికి. సర్వర్లు ఉన్నాయి అబ్బా, ఓఎస్ ఏది? ఓఎస్ లేదు. ఓఎస్ లేదా సర్వర్ పనిచేయదు. అంటే దాని అర్థం ఏంది? నేను చెప్పేది ఏంటంటే, బిజినెస్ యాక్టివిటీ మొత్తానికి సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాడు ఫోన్ పే వాడు. దానిని టెస్టింగ్ కూడా చేసేసాడు ఫోన్ పే వాడు. ఇప్పుడు దానిని అర్జెంట్ గా ఆన్లైన్ లోకి కస్టమర్లు అందరూ యాక్సెస్ చేసుకునే విధంగా చేయాలి. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని సర్వర్లోకి డిప్లాయ్ చేయాలి. కరెక్టే, సర్వర్లు ఉన్నాయి, కరెక్టే. మరి సర్వర్లో ఓఎస్ కావాలిగా, అది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ సర్వర్లకు ఓఎస్ కావాలిగా. మరి ఇప్పుడు ఎవడైతే ఓఎస్లు తయారు చేస్తున్నాడో వాడి దగ్గరికి వచ్చాడు. మరి మనకి ఎవడు సర్వర్లో ఓఎస్ తయారు చేస్తున్నాడు? మనకు తెలుసు ఎవడోడు. మైక్రోసాఫ్ట్. ఓకే, మైక్రోసాఫ్ట్. ఓకే. తర్వాత ఎవడున్నాడు? యాపిల్. ఓకే. యాపిల్ అనేవాడు కూడా ఓఎస్లు తయారు చేస్తున్నాడు. తర్వాత ఎవడున్నాడు? ఎఫ్ఎస్ఎఫ్ వాడు కూడా సర్వర్లకు ఓఎస్ తయారు చేస్తాడు. తర్వాత ఎవడున్నాడు? ఐబిఎం. వీడు కూడా సర్వర్లకు ఓఎస్లు తయారు చేస్తాడు. ఐబిఎం కూడా. ఆ, సో దీన్ని బట్టి మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ వాడు ఓఎస్ చేశాడు. దేనికోసం? సర్వర్ల కోసం. ఆ సర్వర్ కి తయారు చేసిన ఓఎస్ పేరు ఏంటంటే విండోసే. సర్వర్ల కోసం ఓఎస్ తయారు చేశాడు, దాని పేరు విండోసే. యాపిలోడు ఒకడు ఉన్నాడు. యాపిలోడు ఏం చేశాడు? ఓఎస్ తయారు చేశాడు. ఆ యాపిల్ ఓఎస్ తయారు చేసే దానికి సర్వర్ల కోసమే అది. మొబైల్స్ కోసం కూడా ఉంది, సర్వర్ల కోసం ఓఎస్ ఇది. దాని పేరు ఏంది? ఎంఏసి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఓఎస్. ఈడు ఎఫ్ఎస్ఎఫ్ అనేవాడు కూడా ఒక ఓఎస్ తయారు చేశాడు. ఆ ఓఎస్ అనేది సర్వర్ల కోసమే. ఆ ఓఎస్ పేరేంది? లైనెక్స్. మరి ఐబిఎం వాడు ఓఎస్ తయారు చేశాడు. ఆ ఓఎస్ దేనికోసం? సర్వర్ల కోసం. ఆ ఓఎస్ పేరేంది? జెడ్ బై ఓఎస్ లేదా ఐబిఎం ఏఐఎక్స్ ఇవన్నీ ఉన్నాయి వాటి దగ్గర. ఏఐఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పేర్లు ఇవన్నీ. OS/360 ఆపరేటింగ్ సిస్టమ్ పేర్లు ఇవన్నీ. జనరల్గా జెడ్ బై ఓఎస్ బై 360 అది మెయిన్ ఫ్రేమ్స్ లో వాడతారు. సరే, దాన్ని కూడా స్టోరీ మొదలు పెడదాం, పక్కన పెడదాం. సర్వర్లకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ. ఆ, ఓకే, బాగానే ఉంది. అంటే ఒక సైడ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఒక సైడ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఇంకో సైడ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఇంకో సైడ్ జెడ్ బై ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇప్పుడు మనకి మన రిక్వైర్మెంట్ ఏంది? ఫోన్ పే వాడికి సర్వర్ ఇవి కావాలి. ఫోన్ పే వాడికి ఏం కావాలా? సర్వర్లు ఉన్నాయి, బట్ దాంట్లోకి ఓఎస్ కావాలా. ఫోన్ పే వాడికి బిజినెస్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారు రెడీగా ఉంది. సాఫ్ట్వేర్ ని టెస్టింగ్ కూడా చేసేసారు. సర్వర్లు కూడా రెడీగా ఉన్నాయి, బట్ ఓఎస్ లేదు వాటిలో. అందుకోసం వాడు ఇక్కడికి వచ్చాడు. బాబు, అరే బాబు, మైక్రోసాఫ్ట్, ప్లీజ్ గివ్ మీ యువర్ ఓఎస్. ఐ నీడ్ 100 ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇస్తా, కానీ అది లైసెన్స్ అమ్మా, ఫ్రీగా అయితే రాదు, చాలా ఖర్చు అయితే తీసుకుంటావు అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పేసి యాపిల్ దగ్గరికి వచ్చాడు. అరే యాపిల్, నువ్వన్నా దయచేసి కొంచెం మాకు ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఇస్తావా అన్నాడు. ఇస్తాను కానీ చాలా ఖర్చు అయ్యింది, డబుల్ రేట్ అయితే. మైక్రోసాఫ్ట్ ఆ రేట్ అంటే నేను ఇంకెక్కువ రేటుకి అమ్ముతాను, నీ ఇష్టం అన్నాడు. అట్లయితే వద్దులే, ఈ డీల్ క్యాన్సిల్. వద్దు, అవసరం డీల్ క్యాన్సిల్.
డీల్ క్యాన్సిల్ అన్నాడు. మరి ఇదిగో వీడి దగ్గరికి వచ్చాడు. ఎవడు? ఎఫ్ఎస్ఎఫ్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వీడి దగ్గరికి వచ్చాడు. ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ఏం చేసిందంటే ఈ ప్రపంచంలోనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ పబ్లిక్ గా ఫ్రీగా ఇవ్వాలనే ఎయిమ్ దాంది. అంటే ఎవరిది? ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే సంస్థ ఎయిమ్ అది. అందుకోసం లైనెక్స్ తయారు చేసింది. ఇప్పుడు వాడు డైరెక్ట్ గా వచ్చాడు. ఫోన్ పే వాడు వచ్చే బాబు ఎఫ్ఎస్ఎఫ్ ఏంటి వాట్ అబౌట్ యువర్ సిచ్యువేషన్, లైనెక్స్ ఉంది కదా మీ దగ్గర, మాకు ఇస్తావా? తీసుకో నీ ఇష్టం, ఫ్రీగా తీసుకోను. అరే ఫ్రీనా? ఫ్రీనే. అంటే ఎన్ని సర్వర్లకైనా ఫ్రీనే. నెట్ లో పెట్టే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకో, నో లైసెన్స్, నథింగ్ ఈస్ దేర్. అంటే ఎన్ని సర్వర్లకైనా తీసుకో బాబు, నీ ఇష్టం అది. అప్పుడు లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వీడు వాడటం మొదలు పెట్టాడు. వీడితో పాటు ప్రపంచంలో ఉన్న అందరూ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడుకోవటం. వై? బికాస్ దిస్ ఇస్ ఫ్రీ. మరి వాడికి ఎట్లా? వాడు డొనేషన్స్. ఒక మనవడు ఉన్నాడు, ఒక 1,00,000 సర్వర్లు మెయింటైన్ చేస్తున్నాడు అనుకో. 1,00,000 సర్వర్లకి ₹1 వేసినా చాలు. సింపుల్ గా నేను చెప్తాను అన్నమాట విషయం. అంటే అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం 1,00,000 సర్వర్లు ఉంటే 1,00,000 ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి కదా. అట్లాగే ఇక్కడ కూడా 1,00,000 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫ్రీగా తెచ్చుకుంటే బెస్టా, 1,00,000 ఆపరేటింగ్ సిస్టమ్స్ కొనుక్కోవడం బెస్టా అని ఆలోచించాడు క్లయింట్. అప్పుడు ఫ్రీగా తెచ్చుకున్నవాడు కాబట్టి వీడు పూర్తి స్థాయిలో వాడికి డొనేషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాడు ఆ విధంగా తన సంస్థను మెయింటైన్ చేస్తూ లైనెక్స్ ని ఇప్పటిదాకా కూడా ఫ్రీగానే మనకు అందిస్తున్నాడు. అంటే 1992 నుంచి దగ్గర దగ్గర చెప్పాలంటే 2024 వరకు. అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు. అదే దగ్గర దగ్గరికి ఎన్ని సంవత్సరాలు చూడండి. అన్ని సంవత్సరాల నుంచి మనకి లైనెక్స్ ఫ్రీగానే వస్తుంది ఎడిషన్. సో నో ప్రాబ్లం. అంటే దగ్గర దగ్గరగా 32 సంవత్సరాల నుంచి మనకి ఫ్రీ వస్తుంది. 32 సంవత్సరాల నుంచి మనకి ఫ్రీగా ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తున్నాడు. మరి ఇక్కడ ఐబిఎం వాడు కూడా దీనికి కూడా ZBoss DB, ఇది ZBoss IBM X ఇది కూడా కాస్ట్ తో కూడుకుంది రియల్ గా. అందుకోసం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా లైనెక్సే వాడతారు. లైనెక్స్ సర్వర్లే వాడతారు. ఇది యాక్చువల్ గా. మరి ఎప్పుడైనా సరే ఇదిగో ఇది ఇది మనకి సర్వర్. ఇది మనకి సర్వర్. ఓకే. ఈ సర్వర్ లో ఇదిగో మనకి ఓఎస్ వేయాలి. ఓఎస్ వేయాలి. ఓకే. ఈ సర్వర్ లో నేను లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను అనుకో. దీన్ని మనం ఏమంటామంటే లైనెక్స్ సర్వర్ అని పిలుస్తాం. లైనెక్స్ సర్వర్ అని పిలుస్తాం. ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఇదిగో ఇది మరొక సర్వర్. ఈ సర్వర్ లో ఓఎస్ కావాలి. ఈ ఓఎస్ అనేది విండోస్ అనేది వేస్తాను నేను, విండోస్ ఓఎస్. ఇది సర్వరే కానీ దాన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేసారు కాబట్టి దీన్ని ఈ సర్వర్ మనకి ఏమని పిలుస్తామంటే అది విండోస్ సర్వర్. అది లైనెక్స్ సర్వర్, ఇది విండోస్ సర్వర్. సో లైనెక్స్ సర్వర్ ఏమో మనకి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా వచ్చింది కాబట్టి తక్కువ ఖర్చులో వచ్చింది. ఇది విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ కాబట్టి మనకు కొంచెం కాస్ట్. అందువల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ నవ్ డేస్ లైనెక్స్ సర్వర్. మాక్సిమం లైనెక్స్ సర్వర్లే ఉంటాయి కంపెనీ. అర్థమైందా? అట్ ద సేమ్ టైం లైనెక్స్ సర్వర్లకి విండోస్ సర్వర్లకి తేడా ఏంటంటే గుర్తుపెట్టుకో. లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టము జనరల్ గా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. లైట్ వెయిట్ అంటే ఏంది? ఒక సర్వర్ లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ 8 GB తీసుకుంటుంది అనుకో. 8 GB ఒక సర్వర్. అదే దీంట్లో మనకి 30 GB తీసుకుంది. చూసారా? ఇది హెవీ వెయిట్. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే అంత CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇది. ఇది ఇది ఓఎస్ ఎట్లా అంటే GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. CLI అంటే ఏంది? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. GUI అంటే ఏంది? గ్రాఫికల్ యూజర్ అంటే ఇట్లా కనపడేది ఇది. దిస్ ఇస్ వాట్ గ్రాఫికల్ ఇట్లా. దిస్ GUI అంటే ఇది విండోస్ కాబట్టి ఇట్లా ఉంటది. అదే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఎట్లా కనపడిద్ది మనకి? సపోజ్ ఇది ఇట్లా. ఇవన్నీ కమాండ్సే. ఇదిగో ఇట్లా ఇట్లా కనపడుద్ది ఇక మీకు. అంటే ఏంది? ఇక్కడ కమాండ్స్ టైప్ చేస్తే చాలు ఒక యాక్షన్ జరిగిద్ది అంతే. ఇక్కడ అక్కడ విండోస్ లో అట్లా కాదు, కమాండ్స్ ఏ ఉండవు. మౌస్ క్లిక్, అంత మౌస్ క్లిక్ క్లిక్ చేస్తే ఒక యాక్షన్, క్లిక్ చేస్తే ఒక యాక్షన్. కీబోర్డ్ మౌస్ ఇక్కడ ఏది GUI లో, కానీ ఇక్కడ CLI. కాబట్టి అందువల్ల ఇది ఇట్ టేక్స్ వెరీ వెరీ లెస్ స్పేస్. అంటే లెస్ స్పేస్ అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానబ్బా, ఒక లైనెక్స్ సర్వర్ తయారు చేయాలనుకో. అది ఎంత స్పేస్ తీసుకునేది? 8 GB తీసుకునేది ఒక సర్వర్కి.
లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఒక సర్వర్లో 8 GB తీసుకుంది. ఓకే. అదే నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నేను ఇన్స్టాల్ చేయాలంటే 30 GB పట్టింది. అయ్యో! అంటే క్లయింట్‌కి బర్డెన్ అయిపోతుంది అక్కడ కూడా. ఇక్కడ కూడా బర్డెన్ అయింది. అది 30 GB ఇదేమో 8 GB. తర్వాత ఇది 8 GB కదా! ఇప్పుడు సర్వర్ ఒకటి కదా! 100 సర్వర్‌లకి తీసుకుంటే ఎంత అయిద్ది చూడు. 100 సర్వర్‌లు 100 × 8 GB. 100 × 8 GB ఈజ్ ఈక్వల్ టు ఎంత? యెస్ ఫ్రెండ్స్ 800 GB. అంతేనా? అంతేనే కాదా? 800 GB. 100 సర్వర్‌లకి. అర్థమైందా? సో, ఇప్పుడు నేను ఇక్కడ, ఇక్కడ ఇదిగో ఇది 30 GB. అంటే 100 సర్వర్‌లు తీసుకున్నాననుకో. అర్థమైందా? 100. 100. అప్పుడు 100 తీసుకున్నట్టు అప్పుడు ఏమైద్ది? 100 × 30 GB. అప్పుడు ఎంత అయిద్ది? 3000. అంతేనా? 100 × చూసారా? ఇక్కడ 3000 GB కావాలా? ఇక్కడేమో 800 GB కావాలి. మధ్యలో గ్యాప్ ఎంతొచ్చింది? 2200 GB. ఈ 2200 GB డబ్బులు ఎవడు పెట్టుకోవాలా? క్లయింట్ పెట్టుకోవాలి. అందువల్ల క్లయింట్ ఈస్ గోయింగ్ టు దిస్ వే. నాట్ గోయింగ్ టు దిస్ వే. వై? ఇదే ప్రాబ్లమ్. ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇదొక ప్రాబ్లం సమస్య. సో, ఈ సమస్యతో పాటు ఇంకోటేందంటే లైనక్స్‌లో వైరస్ అనేది ఉండదబ్బా. నో వైరస్. ఫస్ట్ పాయింట్. దీంట్లో వైరస్ ఉంటుంది. ఈ వైరస్ రాకుండా ఉండేందుకు మళ్ళీ మనం యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి మళ్ళీ. అయ్యో! ఇది పెద్ద గొడవ. అర్థమైందా? ఏంటి? ఇది పెద్ద గొడవ. ఎందుకు? మరంతే గదా! లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌లో అసలు వైరస్ గొడవే లేదు. కాబట్టి నో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్స్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎనీథింగ్. బట్ ఇక్కడ సాఫ్ట్‌వేర్‌లు కావాలి. యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు మళ్ళీ ప్రత్యేకంగా డబ్బులు పెట్టి పర్చేజ్ చేసుకోవాలి. అదొక రిస్క్. ఆ తర్వాత ఇదిగో లైనక్స్‌లో ఏందంటే అప్‌డేట్ అనేది రాదు లైనక్స్‌లో. తక్కువ. కానీ విండోస్‌లో ఏందంటే మంత్లీ అప్‌డేట్స్ ఒస్తాయి. ఫ్రీక్వెంట్ అప్‌డేట్స్ ఒస్తాయి. ఓఎస్‌కే ప్యాచింగ్, అప్‌డేట్స్. అంటే అప్‌డేట్ అయిన ప్రతిసారి సర్వర్ రీస్టార్ట్ కోరుతుంది. సర్వర్ రీస్టార్ట్ చేయడానికి ఇదేమన్నా మామూలు సర్వర్‌లు గాదు. మనయి గాదు గదా! మన కంప్యూటర్ అయితే అప్‌డేట్ జేసి రీస్టార్ట్ చేయొచ్చు. బట్ ఇది సర్వర్‌లో రీస్టార్ట్ జేయలేము. సర్వర్‌లో బిజినెస్ ఉంటది. సర్వర్‌లో క్లయింట్ బిజినెస్ నడుస్తా ఉంటది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీస్టార్ట్ ద సర్వర్స్ ఇమ్మీడియేట్‌లీ. బికాజ్ ఇఫ్ ఐ రీస్టార్ట్ ద సర్వర్స్ మళ్ళీ ఎత్తుకోవాలంటే 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ టైం పెడితే మళ్ళెట్లా? బిజినెస్ మొత్తం కొలాప్స్. సర్వర్‌లు రీస్టార్ట్ అయ్యేప్పుడు రిక్వెస్ట్‌లు ఏవి తీసుకోదు సర్వర్ ఇక. అంటే నువ్వే ఉన్నావు. ఫోన్‌పే ఓపెన్ చేసి ఫ్రెండ్‌కి 10,000 పంపించాలన్నావు. ఈ సర్వర్ ఏమో రీస్టార్ట్ మోడ్‌లో ఉంది. అప్పుడేంది పని చేయదు. సర్వర్ ఏందిరా ఇట్లా ఉంది అబ్బా! అరేయ్! సర్వర్ బాగాలేదు రేపు. అరేయ్! ఇది అర్జెంట్ రా పంపురా అంటాడు. నువ్వేమో సర్వర్ ప్రాబ్లమ్. నీ బ్యాంక్ అకౌంట్ ఈ సర్వర్‌లోనే ఉందే. ఎట్లా? ఈ బ్యాంక్ నుంచే డబ్బులు పోవాలా. వేరే బ్యాంక్ నుంచి పోదు కదా! నీ మదర్ బ్యాంక్ ఇది. అలాగా సర్వర్‌లనేది చాలా మనిషి జీవితంలో ఒక క్రూషియల్ అన్నమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్ సర్వర్‌లని. సో, ఇది యాక్చువల్‌గా. ఇది మనకి చెప్పాలంటే ఇది సర్వర్‌కి, ఓఎస్‌కి ఉన్న మధ్య కనెక్షన్ ఇది. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మొత్తం 3 పార్ట్. ఓకే. సో, ఇంకా ఇంకొక క్లాస్ ఉంది. ఇంకో క్లాస్ కూడా వింటే మీకు చక్కగా అర్థమవుతుంది ఈజీగా. సో, ఆ తర్వాత నుంచి మనం ఒక స్టెప్ ఎయొచ్చు కొంచెం. అంటే ఇప్పుడు నీకేమి అర్థం చేసిపిస్తున్నాను నేనంటే, అంటే ఏ సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకున్నా సరే, ఇది నేను చెప్పే విషయాలు చాలా ఉపయోగం అన్నమాట. నేను చెప్పే విషయాలేంది అసల సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? కొంత అవగాహనొచ్చింది. అదే దాన్ని డెవలప్ చేయటం ఎట్లా? అసలు బిజినెస్ అంటే ఏంది? కొంత అవగాహనొచ్చింది. బిజినెస్‌ని సాఫ్ట్‌వేర్‌గా ఎవడు తయారు చేస్తాడు? దాన్ని మళ్ళీ టెస్టింగ్ ఎలా చేస్తున్నారు? ఆ టెస్టింగ్ చేయడానికి అవసరమైన యాక్టివిటీ ఏంది? అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌లు అంటే ఎవరు? ఫ్రంట్ ఎండ్ టూల్స్ అంటే ఏమున్నాయి? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏమున్నాయి? అవన్నీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు? అసలు వాడికి తర్వాత చెస్ట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ ఏది వెబ్‌సైట్ ఏదవుతుంది? ఎక్కడ డిప్లాయ్ చేయాలి? ఎలా చేయాలి? ఆ తర్వాత అది పక్కన పెడితే సర్వర్ అంటే ఏంటి? అసలు ఆ సర్వర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏముంటాయి? ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఎలాగా? ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఎలాగా? అంటే కొంత అవగాహన. అసలు ఒక అప్లికేషన్ ఎలా నడుస్తోంది? అప్లికేషన్‌ని ఎండ్ యూజర్ ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాడు? ఇవంతా అవగాహన. దీని తర్వాత అప్పుడు మనం ఏదైనా సరే కోర్స్ నేర్చుకోవాలి. ఏ కోర్స్ నేర్చుకున్నా అది జావా, పైథాన్, డాట్ నెట్ ఏ కోర్స్ నేర్చుకున్నా ముందు ఇదంతా అవ్వాల ఫస్ట్ పాయింట్ ఆ వ్యక్తికి. అయిన తర్వాత మళ్ళీ రేపు గూడా ఇంకో క్లాస్ ఉంది. మరొక క్లాసు. ఈ క్లాస్‌లో గూడా చాలా చక్కటి విషయాలు వేరే వేరే విషయాలు మనం డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి మరి కొంత ముందుకెళ్దాం. ముందుకెళ్ళిపోయి తర్వాత నెక్స్ట్‌లో ఏంటంటే
నెక్స్ట్ మనం చేసేది చూడండి, హౌ టు క్రియేట్ ఎ సర్వర్. హౌ టు క్రియేట్ ఎ సర్వర్. ఏ సర్వర్ అది? హౌ టు క్రియేట్ విండోస్ సర్వర్. ఓకే. రెండు, హౌ టు లాగిన్ విండోస్ సర్వర్. మనం ఒక విండోస్ సర్వర్ని తయారు చేస్తాం, దాంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలో చూస్తాం. లాగిన్ అయ్యి హౌ టు ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్. ఇన్సైడ్, హౌ టు ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ విండోస్ సర్వర్. ఓకే, ఇది పార్ట్ 1. రెండో పార్ట్లో అంటే పార్ట్ 1 ఇది. ఏది నెక్స్ట్ చేయబోయే అంశాలు మన నెక్స్ట్ పార్ట్ 1 ఇది. నెక్స్ట్ వేరే అంశాలు వీటి మీద మనం మాట్లాడతాం. పార్ట్ 2లో ఏం మాట్లాడతాం అంటే, పార్ట్ 2లో అసలు యాక్చువల్గా విండోస్ స్టోరీ కథ ముగిసింది అంటే తెలుసుకోవడం మాత్రమే. అప్పుడు నెక్స్ట్ అసలు దాంట్లో అసలు దాన్ని హౌ టు క్రియేట్ ఏ లైనెక్స్ సర్వర్. లైనెక్స్ సర్వర్ ఎలా తయారు చేయాలి. రెండోది ఏంది, హౌ టు లాగిన్ లైనెక్స్ సర్వర్. అసలు లైనెక్స్ సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి. అసలు హౌ టు ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్ సర్వర్లోకి లాగిన్ క్రియేషన్ చేయడం ఎట్లాగా, సర్వర్లోకి లాగిన్ అయ్యేది ఎట్లాగా, సర్వర్లోకి ఒక సాఫ్ట్వేర్ని ఎలాగా. అంతే మనం చేసేది, అంతే కదా. మనం ఏంటంటే సాఫ్ట్వేర్ని తయారు చేసే బాధ్యత మనది కాదు. తయారు చేస్తారు, టెస్టింగ్ చేస్తారు, అంతా తయారు చేసిన తర్వాత టెస్టింగ్ చేసిన తర్వాత మనం సర్వర్లో డిప్లాయ్ చేసేది మన బాధ్యత. అందుకని అసలు సర్వర్ని ఎలా తయారు చేయాలి, అసలు సర్వర్ని ఎలాగా లాగిన్ అవ్వాలి, అసలు సర్వర్లో ఒక సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఓకేనా, అట్లా అది నెక్స్ట్ మన టార్గెట్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా. సో దాని తర్వాత మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్కి వెళ్దాం. ఓకేనా, మళ్ళీ రేపు కూడా అటెండ్ అవ్వాలి మీరు. అటెండ్ అయితే నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు అర్థమైంది. ఎస్ ఫ్రెండ్స్, ఓకే, గుడ్, అండర్స్టాండింగ్. హలో సో సార్, ఇప్పుడు ఇప్పుడు క్లాస్ చేస్తా. మనం జనరల్గా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఆ, ఈ ఏదైతే మనం ఫస్ట్ క్లాస్ అని చెప్తున్నాం, ఫస్ట్ క్లాస్, ఓకే, ఒకటో క్లాస్, సో 2, 3, 4, ఎస్ 5 రేపు. ఇంకా తర్వాత నుంచి మనం ఏం చేస్తామంటే ఇది, అంటే రేపు మీరు ఏం చెప్తారు సార్, ఇదే ఎలా క్రియేషన్ చేయాలి సర్వర్ని, ఎక్కడ, క్లౌడ్లో. హౌ టు క్రియేట్ అ సర్వర్, హౌ టు క్రియేట్ ఎ విండోస్ సర్వర్ ఇన్ క్లౌడ్, ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో సర్వర్ ఎలా తయారు చేయాలి. ఇక్కడ ఏంది, హౌ టు క్రియేట్ ఎ లైనక్స్ సర్వర్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఎస్ ఎస్, ఇది యాక్చువల్గా అదంత పెద్ద తేలికైన విషయం ఏం కాదు. అర్థమైందా. ఎందుకు, ద రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని జస్ట్ లోపలికి వెళ్ళిపోయి టక్ 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 బటన్స్ నొక్కేసి ఆ సర్వర్ క్రియేట్ అయిపోయింది అను. నో 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 నో. అసలు సర్వర్ను క్రియేషన్ చేయాలంటే రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏంటి, అసలు ఒక్కొక్క కాంపోనెంట్ ఏం పని చేస్తుంది, ఒక్కొక్క కాంపోనెంట్ వల్ల ఉపయోగం ఏంటి, అవన్నీ చక్కగా వివరించి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు హౌ టు క్రియేట్ లైనక్స్ సర్వర్కి వెళ్తుంది. అంతేగాని లైనక్స్ సర్వర్ని చూపించడం అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 minutes సెకండ్స్. కానీ అలా మీకు అర్థం కాదు. అందుకోసం మనం ఏంటంటే చాలా డెప్త్లో ఈ కోర్స్ నేర్చుకుంటాం. ఓకేనా. సో ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో కొంత అవగాహన కలుగజేస్తే అప్పుడు ఈజీగా మీరు రావచ్చు. ఓకేనా. సో లెట్ us stop here for today and we discuss tomorrow. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళు నాకు వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. సీ టుమారో. బాయ్.